ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి చోటే
పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచండి. అన్ని విషయములలో మీరే మీ కృపను చూపి మీ ఆత్మ సహాయము మీ కాపుదల మాకు ఇచ్చి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునంతులరా, దేవుని వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. అందరు చెబుతారా ఈ మాట? అందరూ చెప్పండి. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ప్రియులారా, గతించును అనే మాటను చూస్తున్నాం. ఏం మాట అండి అది? గతించును అంటే అర్థం ఏంటి? గతించును అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరన్నా? అది గతించిపోయిందిలే అని అంటాం. అంటే అర్థం ఏంటి? గతించింది అని అంటే అర్థం ఏంటి? అది అయిపోయింది, ఇక అంతే. అది గతించింది అని అంటే అది అయిపోయింది. పిల్లరా, ఈ లోకంలో రకరకాలవి మనం చూస్తాం, కానీ అవన్నీ గతించిపోతాయి. దేవుని వాక్యంలో పేతురు గారు ఏమని రాస్తాడంటే, అడవి గడ్డి పువ్వును చూడండి అని అంటాడు. దేన్ని చూడమంటున్నాడు? అడవిలో పెరిగే గడ్డి పువ్వును చూడండి. చూస్తే ఏమైందంటే అది ఉదయమున ఉదయించును, సాయంకాలానికి వడిలిపోయి రాలిపోతుందంట. అంటే ఏమైంది? అది గతించింది, దాని పని అయిపోయింది. అలాగే నినివే పట్టణంలో మరి ప్రభువారు ఒక చెట్టును మొలిపించాడు యోనా అనే భక్తుని కొరకు. ఏం చెట్టు? ఆ చెట్టు చెప్పగలరు ఎవరన్నా? స్వర చెట్టు. ఏ చెట్టు? స్వర చెట్టు. స్వర చెట్టు అది మరి చెట్టు అనగానే సహజంగా అది గట్టిగా నిలబడితే పెద్దదిగా ఉంటే అది చెట్టు అంటాం. కానీ స్వర చెట్టు అని ఉంది, అది ఎగబ్రాకే చెట్టు. అయితే ఆ స్వర చెట్టు మరి దేవుడు బాగా మంచిగా అది ఒక పందిర్లాగా వెళ్ళేటట్లుగా చేశాడు. దేవుడు చేసి అప్పటికప్పుడే యోనాకు నీడ వచ్చింది, చల్లగా ఉంది. కానీ సాయంకాలానికి ఒక పురుగును పంపాడు. ఆ చెట్టు మొదలను తినేసింది. ఆ చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఉదయం ఏమో పచ్చగా బాగుంది, సాయంకాలానికి అది ఎండిపోయింది, అంటే గతించిపోయింది. ఇప్పుడు చూడండి, గతించే లోకములో మనం ఉన్నామండి. దేనిలో ఉన్నాం మనం? గతించిపోయే లోకములో ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు తెలిసిన వారు, మనవారు అనుకున్నవారు ఎంతమంది గతించిపోయారు.
ఎంతమంది దగ్గర దగ్గర ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే మనకు తెలిసిన వారు ఎంతమంది గతించిపోయారు. కావున ప్రియులారా, మనుష్యులు గతిస్తారు. మనతో కొంతకాలం ఉంటారు, బాగానే స్నేహం చేస్తారు, ఆ తర్వాత కాని రాకుండా పోతారు, గతించిపోతారు. అలాగే గతించిపోయాయి ఏమిటంటే, మనం చూస్తున్న చెట్లు కొన్ని సంవత్సరాలు ఫలాలు ఇస్తాయి, ఆ తర్వాత అవి గతించిపోతాయి. మనుషులు గతించిపోతారు. ఇంకా ఇక్కడైతే మనం చూస్తున్న ఆకాశము భూమి కూడా గతించిపోతుంది. మనం చూస్తున్న ఆకాశము ఉండదు, మనం చూస్తున్న భూమి కూడా ఉండదు. ఏదో ఒక రోజున ఇది కూడా పూర్తిగా మారిపోతుంది. అయితే మరి గతించనివి ఏమున్నాయి అని అంటే, అక్కడ ఏమని రాసి ఉంది? నా మాటలు గతింపవు. దేవుని మాటలండి. అన్నిటికంటే మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఎవరినంటే, దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, దేవుని మాటల్ని మనం గట్టిగా పట్టుకుంటే మనం స్థిరముగా ఉంటామండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనము స్థిరులుగా ఉంటాము. అందుకనే అక్కడ వాక్యం చదివాం, ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు గతింపవు. దేవుని మాటలండి. ఇప్పుడు చూడండి, మందిరంలో ఈ గోడల మీద చుట్టూ చాలా వాక్యాలు రాశాం. అలాగే ఆ ప్రహరీ గోడల మీద ఏ వాక్యమైనా సరే ఆ మాట ఎల్లకాలం ఉండే మాట, అది గతించదు. ఇప్పుడు అక్కడ చూస్తే నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని ఉన్నది. ఇంకా ఆ మాట స్టాండర్డ్. మనకి ఆ మాట ఎప్పుడూ మనల్ని విడవడు, ఎడబాయడు. మనమేమనుకుంటామంటే మనుషులు కొంతకాలం మనతో బాగుంటారు, తర్వాత వదిలేస్తారు అని అనుకుంటాం. సరే, మనుషులు చేస్తే చేశారు, కానీ ప్రభు మాత్రం మనల్ని ఎప్పుడు ఏమీ అలాగ చేయడు. ఎన్నడూ మనల్ని విడిచిపెట్టని దేవుడు. అలాగే అక్కడ మనం చూస్తే భయపడకము నీవు నా సొత్తు అని ఉంది. అంటే మనం ఎవరి వారము? దేవుని వారము, దేవుని బిడ్డలము. మనల్ని చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? దేవునిదే. అర్థమైందా? పిల్లలు ఉండారు, ఆ పిల్లలకి నాకు ఆహారం ఎట్లాగా, నా జీవనం ఎట్లా, నేనేం తినాలి, ఎలా బ్రతకాలి అని పిల్లలు దిగులు పడతారా? దిగులు పడరు. ఎందుకంటే వాళ్ళను చూసుకునేది దేవుడున్నాడు. వాళ్ళను చూసుకునే దేవుడు వాళ్ళకున్నాడు. అందువలన అనగా వాళ్ళను చూసుకునేది ఎవరో? తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, అందువలన వారు భయపడరు. అలాగే ప్రియులారా, మనం కూడా దేవుని మాటలు నమ్మాలి, దేవుని మాటలను మనము విశ్వసించాలి, ఆయన మాటల మీద మనం బహుగా ఆధారపడాలి. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే, భయపడకము నీవు నా సొత్తు అనే, అనగా దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. ఆ మాట ఎన్నడూ గతించదు. అందుకనే దేవుని మాటల మీద మనం అలాగూ ఆధారపడాలి. దేవుని మాటల మీద మనం అలాగ ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని అలాగూ మనం విశ్వసించాలి. అందుకనే ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతింపవు. దేవుని మాటలు ప్రియులారా, అవి ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని దగ్గరే దొరుకుతూ ఉంటాయి. కానాను స్త్రీ అందుకే అంటుంది, అయ్యా నీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క కొరకు నేను
ఎదురు చూస్తున్నాను అని అంటది. అంటే దేవుని మాటలు ఎలాంటివి అంటే ఒక రొట్టె ముక్క లాంటిది, ఆకలిని తీర్చే జీవము కలిగిన మాటలు. ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే దేవుని వాక్యంలో దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదువుకుంటా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుకో. ఒక సహోదరుడు బాగా దిగులుతో, కలవరముతో, చాలా కృంగిన సమయంలో ఉండి ఏం చేయాలా అని వేసారిపోయి ఆలోచనలో పడిపోయినప్పుడు ప్రభు ఒక మాట గుర్తు చేశాడంట. మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడువదు అని చెప్పాడంట. ఇంకంతే, ఒక ధైర్యం వచ్చేసింది, ఒక ధైర్యం. ఎప్పుడైతే ఆ మాటలు ఆయనకు వచ్చినాయో ఆయనలో దేవుని కృప నాకు తోడుగా ఉంది, ఆయన నన్ను విడిచిపెట్టడు అనే ధైర్యం వచ్చి అప్పటి వరకు ఆయనలో ఉన్న కలవరము, ఆయనలో ఉన్న బలహీనతలు, కృంగిపోయిన నిస్సారమైన పరిస్థితులు అన్నీ చెదిరిపోయినాయి, మబ్బులు తొలగిపోయినాయి అని అంటారు చూడండి. అలాగ ఆయనలో ఉన్న బాధ, విచారం మొత్తం తొలగిపోయి ధైర్యము, విశ్వాసం వచ్చింది. ప్రియరా, మనల్ని మనం బాగా గ్రహించుకోవాలండి. అందుకనే ఎవరి మాటలు మనం తీసుకోవాలండి? దేవుని మాటలు తీసుకోవాలి. ఏ మనుష్యుడి మాటలు మనం తీసుకోకూడదు. మనుష్యుడి మాటలు ఎప్పటికైనా ప్రమాదమే, కానీ దేవుని మాటలు ఎలాంటివంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే ఆ మాటలు ఎలాంటివి అని ఉందంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా, దేవుని మాటల్ని మనం ఆలకిస్తే బుద్ధిమంతుని పోలి ఉంటామంట. బుద్ధిమంతులము అనగా దేవుని మాటలను వినటం కంటే ఇంకా గొప్పది, శ్రేష్టమైనది ఏది లేదు అనేది నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి మాటలకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నీ స్నేహితుల మాటలు, నీ ఫ్రెండ్స్ మాటలకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. లేక నీకు తెలిసిన వాళ్ళ మాటలకు కాదు మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది, దేవుని మాటలు. అందుకని ఇక్కడ ఏమంటారు చదువుతున్నావు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండి. దేవుని మాటలు ఆలకిస్తూ ఉంటే మనం బుద్ధిమంతులుగా మారిపోతాం. బుద్ధిమంతుని పోలి ఉండును, బుద్ధిమంతుని పోలి ఉండును. అదే దేవుని మాటలు వినకపోతే ఆ వ్యక్తిని గురించి ఏమని ఉంది? 26వ వచనం చదవండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని మాటలు వింటే బుద్ధిమంతుల్లాగా ఉంటాము, దేవుని మాటలు ఆలకించకపోతే బుద్ధిహీనుని పోలి ఉండును. అందుకనే పిల్లరా, దేవుని మాటలు మనం ఆలకించాలి, దేవుని మాటలు ఆలకించాలి. కొంతమంది ఆదివారం ప్రార్థనకు వెళితే చాలే, మధ్యలో బుధవారము శనివారం ఉపవాస ప్రార్థనలకు ఎందుకు, ఆదివారం అక్కడ చాలు అని అనుకొని కొంతమంది ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆదివారం వెళితే చాలు, బుధవారం అవసరం లేదు, శనివారం ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు అని అనుకుంటారు. అలాగ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని మాటలు వెనకేస్తూ ఉంటావో తెలియకుండా బుద్ధిహీనత వస్తుంది నీలోకి, తెలియకుండా నువ్వు నష్టపోతూ ఉంటావు. దేవుని మాటలు ప్రతిరోజు తీసుకోవాలి పిల్లరా. ఉపవాస ప్రార్థనలో దేవుని మాటలు నేర్చుకోవాలి, అలాగే ప్రతిరోజు దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని మాటలు. కాబట్టి ఆయన మాటలలో ఏముంది అసలు? దేవుని మాటలు అంత బుద్ధిమంతుని పోలిన మాటలు కదా. ఆయన మాటల్లో ఏముంది చూద్దామా?
లూకా సువార్త తీయండి. దేవుని మాటల్లో ఏముందంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన నోట్ల నుండి ఏ మాటలు వచ్చినాయి? దయగల మాటలు. ఎలాంటి మాటలు? దేవుని మాటలు, దయగలిగిన మాటలు. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. దేశైకం దేవానికి స్తోత్రం అని చెప్పండి. నీ దయగలిగిన మాటలకై వందనాలయ్యా అని చెప్పండి. ప్రియులరా, ఒక్కసారి గమనించు. మనం పాపం చేస్తే పాత నిబంధనలో ఉన్న మాట ఏంటో తెలుసా? పాపం చేసిన వ్యక్తిని రాళ్ళు తీసుకొని రాళ్లతో కొట్టి చంపండి అని ఉంది. ఏమనుంది? రాళ్లతో కొట్టి చంపండి అని ఉంది. అసలు పాపం చేయనవసరం లేదు. ఆదివారము పరిశుద్ధమైన దినము. ఆ పరిశుద్ధమైన దినమున పని కూడా చేయకూడదు. దేవుని పనినే మనం చేయాలి. దేవుని పనినే చేయాలి. ఒక స్త్రీ అయితే పుల్లలు ఏరటానికి వెళ్ళిందంట. ఆమెకి ఇంటిలో వంట చేసుకోవడానికి పుల్లలు లేవు కదా, పుల్లలు ఏరటానికని వెళ్ళింది. అలాగూ అయితేనే ఆమెను రాళ్లతో కొట్టి చంపమని ఉంది. ఈ లెక్కన మన వాళ్ళు అసలు ఆదివారాలు కూడా ఎన్ని పనులు చేస్తున్నారో. మరి ఆదివారం పనులు చేసేవాళ్ళని పాత నిబంధన ప్రకారం అయితే ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏమన్నారో అది చెప్పండి. ఏం చేయాలని? రాళ్లతో కొట్టి చంపాలి. ఆదివారం ప్రార్థనకి ముందు చేలోకి పోయి ఇప్పుడే పని చేసుకొని వద్దామని పోయేస్తారు. ఏది? ప్రార్థన టయానికి వద్దామని. అది ఎందుకు రానిచ్చింది సైతాను? ఇక రానిది. ఆ వ్యక్తిని అక్కడే పెట్టేసింది. కొంతమంది ప్రార్థన చూసుకొని వెళ్ళేవాళ్ళు, కొంతమంది మధ్యాహ్నం ప్రార్థన అయిపోయిన కాడి నుంచి పొలం పనిలో లేకపోతే వ్యాపారం పనిలో ఏదో పని. షాపులు ఉండేవాళ్ళు అసలు ఆదివారం షాపులు కూడా తీయకూడదు. నేను ఒకళ్ళకి చెప్పాను, మీరు పగలు ప్రార్థనకు రావట్లేదు, షాపును పెట్టుకొని కనీసం సాయంకాలం అన్నా ఇక్కడికి రండి అని చెప్పాను. చెప్పిన 1 వారమో 2 వారాలు వచ్చారు, మళ్ళీ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారమే ముఖ్యమైపోయింది. ఏమవుతుందో తెలుసా? నీవు నిలవబెట్టిందంతా ఒక రోజున అది కరిగిపోద్ది. దేవుణ్ణి వెనకేసి నువ్వు సంపాదించేవను అనుకుంటున్నావు, అది మొత్తం ఒక్కరోజు మంచుగడ్డ కరిగిపోయినట్టు కరిగిపోద్ది. అది తెలియట్లే వాళ్ళకి. దేవుని నిర్లక్ష్యం చేయకూడదు పిల్లరా. దేవుని మాటలు అవి మనం ఆశీర్వాదంగా తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఏంటంటే అదే పని. ప్రార్థన అయ్యే వరకు వ్యాపారమే, ప్రార్థన అయిన వెంటనే మళ్ళీ వ్యాపారం. అసలు కొంతమంది ప్రార్థన మానేసి వ్యాపారం. అది చాలా ప్రమాదం పిల్లరా, చాలా ప్రమాదం అది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో మరి మనం చూస్తే అలాంటి ప్రమాదములో ఉన్న మనుషుల్ని అప్పుడేమో రాళ్లతో కొట్టి చంపమంటే ఇప్పుడు అలా అంటలేదు. దేవుడు వారిని క్షమిస్తున్నాడు. ప్రభు క్షమించటము ఎందుకు అనంటే నీవు తెలుసుకొని దేవునికి లోబడతావని. అంతేగాని ప్రభు క్షమిస్తున్నాడులేని పదే పాపం చేయకూడదండి. దేవుడు క్షమిస్తాడులే అని అదే పనిగా నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు. దేవుడు క్షమిస్తాడులే అని ఇక అసలు ఆ ప్రార్థన ఎగరగొట్టి వ్యాపారాల్లో పడకూడదు.
దేవుడు క్షమిస్తాడులని నీ ఇష్టానుసారమైన పనులు చేసుకోకూడదు. ఆయన మాటల్లో ఏముందంటే దయ ఉన్నది. దయ అనేది నిన్ను పాపం ఎక్కువ చేయమని కాదు, పాపము జోలికి పోకుండా, శిక్ష పడకుండా చూసుకో. నువ్వు పాపం జోలికే పోతున్నావు అనుకో, దయగలిగిన వాళ్ళే అని పాపం జోలికే పోతున్నావు అనుకో, ఏదో ఒక రోజున శిక్ష పడిపోద్ది. చాలా దెబ్బతింటాం. అప్పుడు గుర్తొస్తాడు సేవకుడు, అప్పుడు గుర్తొస్తాడు వీళ్ళకి సేవకుడు ప్రార్థన కావాలని. పిల్లరా, ఆయన మాటలను మనం గౌరవించాలి. ఆయన మాటలను మనం గౌరవించాలి. ఏమంటున్నాడు? ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతింపవు. ఆయన మాటల ప్రకారము నీవు జీవిస్తే నువ్వు బుద్ధిమంతుని పోలి ఉంటావు. ఆయన మాటలను తృణీకరిస్తూ ఉంటే నీవు బుద్ధిహీనుని పోలి ఉంటావు. మరి ఎలా ఉంటుంది నీ జీవితం? ఆయన మాటల్లో ఏముందని చదివాం ఇప్పుడు? ఆయన మాటల్లో 22వ వచనం చదవండి. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన నోట నుండి ఏ మాటలు వచ్చినాయండి? దయగలిగిన మాటలు వచ్చినాయి. పాపము చేయుచున్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం మాకు చెబుతూ ఉంది, నీవేమంటావు అని నీ దగ్గరకు వచ్చామని ప్రభువుతో చెబితే ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయేయండి అని అన్నాడు. అంతే, అందరూ రాళ్ళు క్రింద పడేసి వెళ్ళారు. ఆ తర్వాత ఆ స్త్రీతో, ఆ పాపపు స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏమిటి? అమ్మా, ఇక మీదట పాపము చేయకము అన్నాడు. అంటే దయగలిగిన మాటలు చెప్పాడు. దయగలిగిన మాటలు. కావున ప్రియులారా, దేవుని మాటలు దయగలిగిన మాటలు అనగా నిన్ను దయ చూపించి, నీ మీద కరుణ చూపి, నీ మీద జాలిపడి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాటలను మనం తీసుకోవాలి. దేవుని మాటలు చల్లని మాటలు, దయగలిగిన మాటలు, కృపగలిగిన మాటలు. ఆయన మాట్లాడినప్పుడు ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు పోయి సంతోషం వచ్చింది. ఆయన మాట్లాడినప్పుడు ప్రజలకు రోగాలు పోయి స్వస్థత వచ్చింది. దయగలిగిన మాటలు ప్రియులారా. అందువలన దేవుని మాటలను మనం తీసుకోవాలి. నా మాటలు గతింపవు. ఆయన నీ కుటుంబం మీద, నీ మీద ఎప్పుడు దయ చూపించువాడై ఉన్నాడు. మరి ఆ దయగలిగిన మాటలను నువ్వు దేవుని దగ్గర తీసుకుంటావా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన దయగలిగిన మాటలన్నీ మనకు గుర్తొస్తాయి. వాటిని రాసుకొని ఆ దయగలిగిన మాటలను మనం చెప్పుకుంటా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఆయన మాటలు ఇంకా ఎలాంటివి అని చూస్తే 32వ వచనం చదవండి. ఆయన మాటలు ఎలాంటివో ఇక్కడ రాయబడి ఉంది. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. చూసారా? ఆయన మాటలు, ఆయన వాక్యము, వాక్యం అనగా దేవుని మాటలు, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. దేవుడు దయగలిగిన వాడే కానీ దేవుని మాటల్లో ఏమున్నది? అధికారము ఉన్నది. దేవుడు చూపించిన అధికారము ఏ మానవుడు చూపించలేడు పిల్లరా. కానీ మనుష్యులు అధికారం ఉంటే అహంకారంగా ప్రవర్తిస్తారు. అధికారమును అడ్డం పెట్టుకొని తప్పుడు పనులన్నీ చేస్తారు. నాకు అధికారం ఉంది, నేను ఏది చేసినా చెల్లిద్దులే అని అనుకుంటారు. అధికారము
అహంకారముగా మారుతా ఉంది మనుషులకి. కానీ దేవునికైతే అధికారం ఉంది. కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడల్లా ఏం మాట్లాడాడు? దయగలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు, క్షమించే మాటలే మాట్లాడాడు. అందువలన ఈ దేవుని అధికారానికి నీవు ఒప్పుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లోబడుతున్నావు అంటే, దేవుడు మాట్లాడినప్పుడు నీవు దేవునికి లోబడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావు అని అర్థము. నా యొద్దకు వచ్చు వానిని, తర్వాత మాట చెప్పండి మీరు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమో త్రోసివేయను అని అన్నాడు. దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. కానీ ముందేమన్నాడు? నా యొద్దకు వచ్చువానిని అని అంటున్నాడు. అనగా దయగలిగినే చెబుతున్నాడు. కానీ నువ్వు దేవుని దగ్గరకు రావాలిగా, దేవుని దగ్గరకు రావాలిగా, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకోవాలిగా, దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోవాలిగా. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం త్రోసివేయను. మరి నువ్వు అలాగూ దేవుని దగ్గరకు వస్తున్నావా? దేవుని అంటే నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు అని అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామని అర్థం. ఇదేనో మనం ఆరాధనలోకి వచ్చాము, ఆయన స్తుతించాము అంటే మనం ఏం చేస్తున్నాము? ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నీ మాట నేను వింటాను అని చెబుతున్నాం. అలాగే నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు కనబడు ప్రభువా అని మాట్లాడుతున్నాం మనం దేవునితో. అలాగే నువ్వు మాట్లాడు ప్రభువా నేను వింటాను అని అంటున్నాం దేవునితో. అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం ప్రియులరా, దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం. అందుకనే ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏముందంట ఆయన మాటల్లో? ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. అధికారము ద్వారా దేవుడు నీకు పనులు చేసి పెడతాడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన నీకు పనులు చేస్తాడు. ఈ లోక సంబంధమైన అధికారుల దగ్గర కూడా వాళ్ళు ఒక మాట చెబితే కొన్ని పనులు అయిపోతాయి అంతే. అదేదైనా సరే వాళ్ళు ఒక మాట చెబితే చాలు ఆ పని అయిపోతుంది. మరి దేవునికి ఇంకా అధికారం ఉంది. ఆయన అధికారాన్ని ద్వారా నీ పనులు జరుగుతాయి. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన అధికారానికి లోబడాలి. దేవుని దగ్గర మనం తలలు వంచేది ఎందుకు? మనం ప్రార్థన చేసినప్పుడు ఏముంచుతాం? తల ఉంచుతాం. తల ఉంచి తండ్రి మీ కృపను మాకు ఇవ్వండి అని తల ఉంచి ప్రార్థన చేస్తాం. తల ఉంచుతున్నామంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటున్నామని అర్థము. కావున ప్రభునందు పిల్లరా, మరి నువ్వు అలాగూ దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అందుకనే ఆయన మాటల్లో అంత గొప్ప శక్తి ఉన్నది. ఇంకా దేవుని మాటలు మనకు ఏమిస్తాయో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇక్కడ చూడండి, రెండు మాటలు, ఒకటి ఆత్మ, రెండు శరీరం. చెప్పండి అందరూ ఈ మాటలు రెండు చెప్పండి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఇప్పుడు శరీరం ఎక్కడుంది అని అంటే మనందరం అంటాం, ఒక్కసారి మన బాడీని చూసుకొని ఇదే నా శరీరం అని అంటాం. మరి ఆత్మ ఎక్కడుందంటే నీ శరీరం లోపల దేవుడు తన ఆత్మను ఉంచాడు. లోపల ఆత్మను ఉంచాడు. ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, మామిడికాయల సీజను వచ్చింది.
మామిడి కాయ బయటికి కనపడుతుంది, విత్తనము లోపల ఉంది. అవునా? అలాగే సపోటాలు వచ్చినాయి, ఇది వేసవి కాబట్టి. సపోటా కాయ బయటికి కనపడుతుంది, కానీ విత్తనం లోపల ఉంటుంది. అలాగే ప్రియరా, శరీరం బయటికి కనపడుతుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఇప్పుడు మనం శరీరం ముఖ్యమైందా, ఆత్మ ముఖ్యమైందా మనకి అని చూస్తే, మనం జనరల్గా ఏంటంటే లోపలున్న ఆత్మను గురించి పట్టించుకోము, పైకి కనబడే శరీరాన్ని గురించే మనం శ్రద్ధ తీసుకుంటాం. కానీ అక్కడ ఏముంది చూడండి, 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. పిల్లరా, ఈ లోపల మామిడి విత్తనం వలె లేక సపోటా విత్తనం వలె ఆ లోపల ఉండే ఆత్మ, ఆ ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచును. అంటే మనం జీవితం మంచిగా ఉండాలి అనంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఆత్మను దేంతో కాపాడుతామంటే ప్రార్థన. మనం పాడతాం కదా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. చూసారా, దేవుని యొక్క ఆత్మ బలముగా ఉండాలి అనంటే ప్రార్థన చేయాలి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్నాం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, ఎవరి మాటలండి ఇవి? దేవుని మాటలు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కావున పిల్లరా, నువ్వు దేవుని మాటలు వింటూ ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవుని మాట వినాలి. ప్రతిరోజు దేవుని మాట నువ్వు ఆలకిస్తూ ఉండాలి. సీనాయి పర్వతం మీద యెహోవా దేవుని దగ్గర మోషే గారు కూర్చున్నప్పుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే వింటా ఉన్నాడు. రోజు యెహోవా దేవుడు మాట్లాడేవాడు, మోషే వింటా ఉండేవాడు. అలా వినగా 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 40 రోజులు దేవుని మాటలు విన్న తర్వాత దేవుని ప్రకాశమానమైన వెలుగు మోషేకు వచ్చేసింది. కావున దేవుని మాటలు మనం వినాలి, దేవుని మాటలను మనం ఆలకించాలి. ఆయన మాటలు ఏమై ఉన్నాయి అంటే ఆత్మయు, ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి. చెప్పండి అందరూ, మీ కుడి చేయి పైకి లేపి, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు మనలోనికి దేవుని ఆత్మ వస్తాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయనలో ఉన్న జీవము మనలోనికి వస్తుంది. పిల్లరా, ఈ ఎండాకాలంలో ఒక చల్లని కూల్ డ్రింక్ తాగితే ఎలా ఫీల్ అవుతావు నువ్వు? బాగా దప్పిక ఉంది, ఎండాకాలం, ఒక చల్లని కూల్ డ్రింక్ ఇచ్చారు నీకు, నువ్వు త్రాగావు, ఎలా ఉంటుంది నీకు? అదొక థ్రిల్లింగ్, ప్రాణం హాయిగా ఉందంటావు. అయితే ఇక నీకు దప్పికేదా? వేస్తుంది. మరలా 1 గంటకో 2 గంటలకో మరలా దప్పికేస్తుంది. అది టెంపరీ. కానీ దేవుని మాటలైతే నిరంతరము దేవుని శక్తితో మనం నింపబడతాము.
ఆయన మాటల్లో ఉన్న ఆత్మ మనలోనికి వస్తుంది, ఆయన మాటల్లో ఉన్న జీవం మనలోనికి వస్తుంది. ఆ జీవము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అబ్రహాములో దేవుని జీవం ప్రవహించింది, అందుకే ఆయనలో ఎన్నడూ విశ్వాసం తగ్గలేదు, ఇక విశ్వాసం పెరుగుతూనే వచ్చింది. పౌలు గారిలో కూడా ఆయన జీవం పెరుగుతూ వచ్చింది, బలపడతా వచ్చింది. దేవునిలో ఆయన బలపడుతూ వెళ్ళాడు. కావున దేవుని మాటలను మనం వినాలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని మాటలను ప్రతి దినము నువ్వు వినాలి. ఒకవేళ నువ్వు విడి రోజుల్లో వినే అవకాశాలు దొరకకపోతే బైబిల్ అన్నా చదవాలి, లేదా దేవుని వాక్యం ఏ సెల్ ఫోన్లను పెట్టుకొని మరలా వింటూ ఉండాలి. ఒక్కొక్క మెసేజ్ 5 సార్లు 6 సార్లు కూడా వింటూ ఉండొచ్చు. వింటూ ఉంటే మొదటిసారి విన్నదానికంటే 5వసారి విన్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది, నీలోనికి బాగా దేవుని శక్తి వస్తుంది. వినే కొద్దే ఆత్మ నీలో పెరుగుతుంది, దేవుని జీవం నీలో పెరుగుతుంది. ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇంకా ఆయన మాటలు ఎలాంటివి అనంటే 68వ వచనం చదవండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూసారా, దేవుని మాటల్లో ఏముందట? నిత్య జీవము ఉన్నది. అందుకనే దేవుని మాటలనే మనం పట్టుకోవాలి. ఆయన మాటలు ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు గతింపవు. దేవుని మాటలను పట్టుకోవాలి నువ్వు. దేవుని మాటలు నీ జీవితంలో ఉండాలి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అనగా ఆయన మాటలు వింటున్నప్పుడు నీలోనికి జీవం వస్తుంది. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని ఒకే ఒక మాట ప్రభు అన్నాడు. ఏమన్నాడు? లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. ఆయనలోకి ఏం వెళ్ళిపోయింది? జీవం వెళ్ళింది. ఆయనలోకి జీవం వెళ్ళింది ప్రియరా. కావున ఆయన మాటలు వింటా ఉంటే నీకు జీవం వస్తుంది. ఇంకా ఆయన మాటలు వింటున్నప్పుడు నీకు ఒకవేళ దిగులుండా కూడా ఆ దిగులు పోయి సంతోషం వస్తుంది ఆయన మాటలు వింటంటే. కొన్ని సమయాల్లో అసలు ఏం ప్రార్థన చేయాలో ఎలా ప్రార్థన చేయాలో కూడా నీకు తెలియదు, కానీ నువ్వు ఆయన మాటలు వింటా ఉంటే ఆటోమేటిక్గా మోకరించగానే ప్రార్థన చేయటం వచ్చేస్తుంది. అప్పుడు దాకా ప్రార్థన చేయటం నడిపింపు రాకపోయినా ఆయన మాటలు వింటున్నావు కాబట్టి ఆ ఆత్మయో జీవం నీలోకి వచ్చేసి నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. కొన్ని సమయాల్లో అర్ధరాత్రులు కూడా లేచి ప్రార్థన చేస్తావు, కొన్ని సమయాల్లో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తావు, కొన్ని సమయాల్లో బాగా ప్రార్థన చేయాలనే ఆ ప్రేరేపణ నిన్ను బలవంతం చేస్తూ ఉంటుంది. కారణము ఆయనలో జీవము, నిత్య జీవం ఉన్నది. కావున నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు ప్రియరా. మోషే గారు అలాగూ సీనాయి పర్వతం మీద ఆ మాటలు వింటా వచ్చాడు. అలాగే కొండ మీద ప్రసంగం ప్రభు చేస్తున్నప్పుడు ప్రజలు ఆకలి దప్పులు మర్చిపోయి 3 దినాలు దేవుని మాటలు వింటా వచ్చారు. మరి అలాగూ నువ్వు దేవుని మాటలు వినటానికి సిద్ధపడతావా? ప్రియులారా, ఆయన మాటలను వినే కొద్దే నీ లోపల దేవుని శక్తిని అనుభవిస్తావు. నీ లోపల అంతరంగంలో ఒక గొప్ప మార్పు నీలో వస్తూ ఉంటుంది. నీ అంతరంగంలో స్వస్థత ప్రారంభమవుతుంది. అందువలన ఈ మాటలను మనం తెలుసుకొని ఈ మాటల ప్రకారం మనం జీవించాలి. అంతేకాదు ప్రియరా, దేవుని మాటలు లాంటి మాటలు ఇక నీకు ఎక్కడ దొరకవండి. మనుషులు కొన్నిసార్లు తీయని మాటలు చెబుతారు కానీ పనులు ఏమి ఉండవు. కొంతమంది మనుషులు గొప్ప గొప్ప మాటలు చెబుతారు కానీ నీకేమీ సహాయం చేయరు. కానీ దేవుని మాటలు అలాంటివి కాదు.
ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబ్రహాంతో ఒకే ఒక మాట చెప్పాడు, అబ్రహాం నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపజేస్తాను. ఒక్క మాట చెప్పాడు, అలాగే చేశాడు. ఒక్క మాట, అంతే. ఒక్క మాట చెప్పాడు, నేను ఇలాగో చేస్తాను నిన్ను అని. ప్రియులారా, దేవుని మాటలను నువ్వు అలాగ ఆలకిస్తున్నావు? మరి దేవుని మాటలను నువ్వు అలాగూ జుంటి తేనె దారల కంటే మధురమైన మాటలను నువ్వు ఆస్వాదిస్తున్నావా? తేనెటీగ పువ్వు మీద వాలి మకరందాన్ని ఎలాగూ పీల్చుకుంటుందో నీవు దేవుని మాటలను అలాగూ పీల్చుకుంటా ఉండాలి. దేవుని మాటలు నీ లోపలికి వెళ్ళే కొద్దే నీలో ఉన్న చీకటి శక్తులన్నీ బయటకు పోతాయి. ఎందుకంటే ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులను వెలిగించుచూ ఉన్నది. ఆయన మాటల్ని లోపలికి వెళ్ళే కొద్దే దేవుని వెలుగు వెళుతుంది. దేవుని వెలుగు వెళితే ఆ లోపల ఉన్న దయ్యాలన్నీ పారిపోతాయి. మరి అలాగూ నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? కొంతమందికి మనసంతా ఎప్పుడు మనుషులన్న మాటలతో నింపబడి ఉంటుందండి. అదొక చెదల పుట్ట. అసలు మనుషుల మనసే చెదల పుట్ట లాంటిది. వీళ్ళకంతా వీళ్ళ బుర్రలో ఏముంటుందంటే ఎవరో ఏదో అన్నారు, అదే మైండ్లో ఉంటుంది. దారిని పోతాయి వేరే వాళ్ళు ఏదో అంటారు, అది మైండ్లో ఉంటుంది. ఎవరో ఫోన్ చేసి నిన్ను తిట్టారు, అది మైండ్లో ఉంటుంది. ఏదో ఒక టైంలో నిన్ను తొందరపడి ఒక మాట అన్నారు, అది నీ మైండ్లో ఉంటుంది. ఈ మనుషులు, రకరకాల మనుషులు చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టుకొని ఆ మైండ్ ఉడికిపోతుంది, మనుషులకి ఉడికిపోతుంది. దానివల్ల ఏం సాధిస్తావు? నువ్వు రోగాలు తెచ్చుకుంటావు తప్ప ఏం సాధించుతావు? కానీ దేవుని మాటలు నీలో నింపుకుంటే, ఆయన మాటలు ఎలా నింపుకోవాలి? ప్రభువా, ఈ మనుషుల మాటలతో నిండిపోయి నేను రకరకాలుగా ఇబ్బంది పడుతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, కూర్చుండా నిద్రపోతున్నా, నిద్ర పట్టకుండా ఆలోచిస్తున్నానయ్యా, ఇవన్నీ నాలో తీసివేయి. నీ ప్రశాంతమైన మాటలు నాలో పెట్టండి, నీ దయగలిగిన మాటలు నాలో ఉంచండి, మీ జీవము కలిగిన మాటలు నాలో ఉంచండి అయ్యా. మీ ఆత్మయు జీవమునై ఉన్న దేవుని మాటలు నా హృదయంలో ఉంచండి అని నువ్వు అడుగుతూ ఉంటే, అడగగా 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 అడగా దేవుడు తన మాటలను నీలో పంపుతూ ఉంటాడు. ప్రియరా, దేవుని మాటలు ఎలాంటివంటే ఒక ధాన్యము లాంటిది. ఆ ధాన్యము పైకెత్తి పోస్తూ ఉంటే అవి కొన్ని గింజలు క్రింద పడి 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 ధాన్యమంతా పోసిన తర్వాత క్రింద ఒక పెద్ద రాశి ఎలా కనపడుతుందో, ధాన్యపు రాశి. దేవుని మాటలు నువ్వు లోపలికి తీసుకుంటావంటే నీ హృదయంలో జీవము కలిగిన దేవుని మాటల రాశి కనపడుతుంది. ఆ రాశి నీలోకి వచ్చినప్పుడు ఇక నీలో సమృద్ధి వస్తుంది, సమృద్ధి ఉంటుంది నీలో. ఆయన మాటలు లాంటి మాటలు మనకు ఎక్కడ దొరకవు ప్రియులారా. ఆయన మాటలు లాంటి మాటలు, దేవుని మాట్లాడే మాటలు మనకు ఎక్కడ దొరకవై. అందుకని ఆయన మాటలను మనం పోగు చేసుకుంటూ ఉండాలి, చేర్చుకుంటూ ఉండాలి, కూర్చుకుంటూ ఉండాలి, మన హృదయంలో నింపుకుంటూ ఉండాలి. దేవుని మాటలు ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. చూసారా ఈ మాట? అందరూ చెప్పండి, మీ కుడి చేయి పైకి లేపి అందరూ బిగ్గరగా చెప్పండి. ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.
బా అంటే రకరకాల మనుషుల మాటలు వింటున్నారండి ప్రజలు. పరిసయ్యుల మాటలు వింటున్నారు, సద్దూకయ్యుల మాటలు వింటున్నారు, ప్రధాన యాజకుల మాటలు వింటున్నారు, సమరయుల మాటలు, హేరోదీయుల మాటలు, రకరకాల ప్రజలు రకరకాల అధికారులు చెప్పిన మాటలు విన్నారు. కానీ ఫైనల్గా ఈ ప్రజలు యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే ఆ మాటల్లో అంత శక్తి ఉన్నది. ఆయన మాటల్లో అంత శక్తి ఉన్నది. అందుకనే దేవా నీ మాటకు నేను లోబడతానయ్యా అని నువ్వు చెప్పాలి దేవునికి. నీ మాట నేను తీసుకుంటాను ప్రభువా, నీ మాటకు నేను నా కుటుంబం లోబడతామయ్యా అని చెప్పాలి దేవునికి. శిష్యులు అపోస్తలులు దేవుని మాటకు లోబడ్డారు, అంతే వాళ్ళు గొప్పవారుగా, ప్రపంచంలోనే గొప్పవారుగా మారిపోయారు. మరి అలాగ మనం లోబడదామా దేవుని మాటలకు? అంతేకాదు పిల్లరా, దేవుని మాటలు ఎన్నడూ గతింపవని విన్నాము, దేవుని మాటలు దయగలిగిన మాటలని విన్నాము, దేవుని మాటలు ఆత్మ జీవము కలిగిన మాటలు అయి ఉన్నాయి అని విన్నాము. అలాగే దేవుని మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలని విన్నాము. అలాగే దేవుని మాటలు అధికారము కలిగిన మాటలని విన్నాము. అలాగే దేవుని మాటలు ఆయన మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేరు, అంత గొప్ప మాటలు దేవుని మాటలని విన్నాము. అయితే అంతటితోనే ఫైనల్ కాదండి. ఈ దేవుని మాటలు మనలను జడ్జిమెంట్ ఇచ్చే మాటలు. ఈ లోకంలో నువ్వు ఉండి దేవుని మాట ఆలకించి దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఒకవేళ దేవుని మాట ఈ లోకంలో నువ్వు బ్రతికొండగా వినకపోయినా సరే నీకు జడ్జిమెంట్ ఇచ్చేది దేవుని మాటే. ఒక వ్యక్తి కోర్టు జడ్జి దగ్గరకు పోయి నిలబడి ఆయన ఏం చెబుతాడా అని ఎదురు చూస్తాడు చూడండి. అలాగే ఈ దేవుని మాట కొరకు ప్రతి వ్యక్తి, నువ్వు దేవుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, దేవుని దగ్గర వచ్చినా రాకపోయినా, ఈ ప్రభువుని అసలు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నమ్ముకోకుండా ఉన్న నీవు కూడా ఈ దేవుని ఎదుట ఒకసారి నిలబడతావు. ఎందుకంటే నిన్ను పరలోకానికి పంపాలా, నిన్ను నరకానికి పంపాలా, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది ఈ దేవుడే, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే ఈయన మాటలు ఏమిటంటే న్యాయశాస్త్రము ద్వారా మాట్లాడే మాటలు, తీర్పును గూర్చి చెప్పే మాటలు. 12వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 47 నుండి చదవండి, బాగా అర్థమవుతుంది. 47వ వచనం నుండి. ఎవడైనను, చూసారా, అందరు చదవండి, మాట చదవగలిగిన వారు అందరూ చదవండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఫైనల్ జడ్జిమెంట్ దేవుని మాట అని ప్రియులరా. అసలు మనకి ఇక ఫైనల్ మాట ప్రభు ఏం చెబితే అది జరుగుతుంది, అంతే.
ఈ వ్యక్తి నా కొరకు జీవించాడు, నా కొరకు బ్రతికాడు, నా సేవ చేశాడు, నమ్మకంగా జీవించాడు, ఇక ఈయనను పరలోకానికి తీసుకో తండ్రి అని ఒక మాట చెబితే ఇక అదే ఫైనల్ మనకు జడ్జిమెంట్. ఈ వ్యక్తికి నేను నా సేవకుని పంపించాను, బోధించాను, ఎన్నోసార్లు హెచ్చరించాను, కానీ నా మాట వినలేదు, ఈయన్ని నరకానికి పంపించు అని అంటే ఇక అదే ఫైనల్ జడ్జిమెంట్. అక్కడ చదువుతున్నాం కదా, ఏమని చదువుతున్నావు? నేను చెప్పిన మాటయే. ఏమంటున్నాడు? నేను చెప్పిన మాటయే. అంటే ప్రభువు ఆయన నోటితో ఏం చెప్పాడో అదే మాట. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. కావున ప్రభునందు పిల్లరా, అందువలన ఈయన మాటలు, దేవుని మాటలను మనం గైకొనాలి. ఆయన మాటలను త్రేసివేయవద్దు, ఆయన మాటలు పెడచెవిన పెట్టవద్దు. ఆయన మాటలు నీకు తీర్పు తీరుస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతింపవు. దేవుని మాటలను నువ్వు అలాగ నేర్చుకుంటావా? ఆ దేవుని మాటలు నీకు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే బైబిల్ గ్రంథంలోనే దొరుకుతున్నాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మాటలు నీకు దొరుకుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదివి, ప్రభా నీ మాటలు నా హృదయంలో కూర్చుకుంటాను అని నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటే నిత్య జీవం మనకు దొరుకుతుంది. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, ప్రభా నీ మాటలు నాకు దొరుకుతూ ఉన్నాయి. అందుకనే ఇర్మియా గారు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరుకగా నేను వాటిని భుజించి తిని అని అంటున్నాడు కదా ఇర్మియా. ఓ యెహెజ్కేలు అయితే నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భక్షించి తిని అని అంటున్నాడు కదా ప్రభువా. దేవా, మీ మాటలు అంత విలువైన మాటలు, దేవుని మాటలు, మాకు అది ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు కదా. అందుకు మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అయ్యా. మీ మాటలు మేము నాయన లోబడాలి, మీ మాటలకు మేము లోబడాలి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. జీవము కలిగిన మాటలు మా శరీరానికి, మా ఆత్మకు కావాలి ప్రభువా. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. నాయనా, మీ మాటలు మమ్మలను జీవింపచేస్తాయి ప్రభువా. దేవుని మాటలు విన్న వ్యక్తి బుద్ధిమంతుని పోలి ఉండును అని చదివాము. దేవుని మాటలు వినని వ్యక్తి బుద్ధిహీనుని పోలి ఉండును అని మేము చదివాము ప్రభా. ప్రభా, మేము ఎలాగూ సిద్ధపడతా ఉన్నాము. మీ వాక్యమును మేము చదువుతూ వింటూ ఉన్నప్పుడు ఆ మాటలకు మేము లోబడుతున్నామా? లోబడే మనస్సు, గ్రహించుకునే మనస్సు, అలాగే మీకు సంపూర్ణముగా విధేయత చూపే మనస్సు మాకు కావాలి ప్రభా. ఈ మాటలు మేము వినకపోతే మీ మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చుననున్నది. జడ్జిమెంట్ ఇచ్చేది కూడా మీ మాటే కదా. మేము బహు జాగ్రత్తగా పరీక్షించుకొని మీ వాక్యమునకు లోబడుచు దేవుని వాక్యానుసారముగా జీవించు వారముగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన సహవాసం మనందరికీ తోడుగా ఉండి నిత్య జీవము కలిగిన మాటలను మనము గ్రహించి ఆ మాటలు మన హృదయంలో చేర్చుకొని ప్రభువులో బలపడుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు.